టెహ్రాన్ అని కొత్త హిందీ సినిమా, జాన్ అబ్రహం హీరో. టెహ్రాన్ అనేది ఇరాన్ రాజధాని పేరు. మనకు ఇండియాకి ఢిల్లీ ఎలాగో ఇరాన్కి టెహ్రాన్ అలాగా. ఈ సినిమా వచ్చేసి జనవరి 26న థియేటర్స్లో రావాల్సింది. కొన్ని కారణాల వల్ల థియేటర్స్లో రాలేదు. ఏప్రిల్లో వస్తుందన్నారు, ఏప్రిల్లో కూడా రాలేదు. ఫైనల్గా ఆగస్టు 14న Zee5లో ఆన్లైన్లో వచ్చేసింది, డైరెక్ట్గా ఓటీటీకి వచ్చేసింది. ఆ 2 వారాల తర్వాత సెప్టెంబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఆగస్టు 29 నుంచి. నేను నెట్ఫ్లిక్స్లో చూశాను ఈ టెహ్రాన్, ఎందుకంటే జాన్ అబ్రహం హీరో అనేసి. ప్లస్ ట్రైలర్ చూస్తే ఇది నిజంగా జరిగిన కథ, కల్పిత కథ కాదు. ఎందుకంటే 2011లో 3 బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఇక్కడ ఒకటి ఇండియాలో, ఒకటి థాయిలాండ్లో, ఒకటి జర్మనీలో. ఆ 3 బాంబ్ బ్లాస్టులు ఇజ్రాయెల్ ఎంబసీని బేస్ చేసుకొని చేశాయి. ఎవరు చేశారు? ఇరాన్ వాళ్ళు చేశారు, ఇరాన్ టెర్రరిస్టులు. నేను స్టోరీ చెప్పాను యాక్చువల్గా రివ్యూస్లో, బట్ ఈ సినిమా స్టోరీ చెప్పాలి, ఎందుకంటే జియో పాలిటిక్స్ కాబట్టి ఈజీగా అర్థమవుతుందని చెప్పాల్సి వస్తుంది. 2011 అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి ఇప్పటికీ పడదు. రీసెంట్గా మనం చూసాము, ట్రంప్ వచ్చాక ఇరాన్లో ఆటం బాంబు తయారు చేస్తున్నారు, అణ్వాయుధాలు చేస్తున్నారనేసి మొత్తం కూల్చేశారు. సో ఇరాన్ అణ్వాయుధాలు చేసిందంటే ఇజ్రాయెల్కి ప్రమాదం, ఎందుకంటే ఇరాక్కి పడదు. ప్లస్ పక్కనున్న మన టర్కీ కానీ ఈ ముస్లిం కంట్రీస్ అన్నిటికీ మధ్యలో ఉన్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది ముస్లిం కంట్రీ కాదు, యూదుల దేశం. అది నాన్ ఇస్లామిక్ కంట్రీ, అది ఒక్కటే మధ్యన ఇరుక్కొనింది పాపం ఇజ్రాయెల్. ఇప్పటికీ మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ వారు, పాలస్తీనా వారు, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో 15 ఏళ్ళ కిందటి స్టోరీ ఇది. 2011లో జరిగింది, నిజంగా జరిగింది ఇది. సో ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ఎంబసీలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అంటే మెయిన్గా 3 చోట్ల టార్గెట్ చేశారు. ఒకటి జర్మనీ, ఒకటి థాయిలాండ్, ఒకటి ఇండియా. ఆ ఎంబసీ వాళ్ళని పేల్చేశారనమాట. సో ఇండియాలో జరుగుతుంది మనకు బాంబ్ బ్లాస్ట్. కార్లో ఇజ్రాయెల్ అంబాసిడర్ని ఆ బాంబ్ బ్లాస్ట్లో మన ఇండియన్స్ కూడా కొంతమంది చనిపోతారు. సో మన ఢిల్లీలో జరుగుతుంది. మామూలుగా ఎంబసీలన్నీ క్యాపిటల్ సిటీ, రాజధానిలో ఉంటాయి కదా. సో అక్కడ మన ఏసీపీ రాజీవ్ కుమార్ అనేసి అంటే మనకు తెలియదు ఇవన్నీ. మనకి న్యూస్ ఎంతవరకు తెలుసు, బాంబులో జరిగింది తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ టెహ్రాన్. సో ఏసీపీ రాజీవ్ కుమార్గా మన జాన్ అబ్రహం చేశాడు. ఇప్పుడు అతను అంటే ప్రతీకారం తీర్చుకోవాలి, టెర్రరిస్టులు పట్టుకోవాలి, ప్రతీకారం కంటే టెర్రరిస్టులు పట్టుకోవాలి. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మొదట్లో. ఎంతవరకు థాయిలాండ్లో చేసిన టెర్రరిస్ట్ని కానీ జర్మనీలో చేసిన టెర్రరిస్ట్ని కానీ ఇద్దరిని మట్టు పెడతారు ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్తో, అది సింపుల్గా చూపిస్తారు. ఆ తర్వాత ఇరాన్లో దాక్కున్న మెయిన్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నాడో వాడిని పట్టుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయదు. ఎందుకంటే మన ఇండియా వచ్చేసి మనకి ఇజ్రాయెల్తో మిత్రదేశమే, ఇరాన్ కూడా మిత్రదేశమే మనకు. ఇజ్రాయెల్ ఎస్పెషల్లీ టెక్నాలజీ పరంగా రీసెంట్గా మనకు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మనకు టెక్నాలజీ ఏదైతే ఉందో, అంటే ఏదైనా మిసైల్స్ వస్తే ఆకాశంలోనే పేల్చేసేటట్టు ఉన్న టెక్నాలజీ మనకి ఇజ్రాయెల్ నుంచే వచ్చింది. ఇప్పటికీ మనకి ఇజ్రాయెల్ మీద సపోర్టు. ఇరాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొంటాం. ప్లస్ ఇరాన్ అనేది మనకు చాలా ఏళ్ళగా మనకు మిత్రదేశం. మనకు హైదరాబాద్లో ఇరానీ ఛాయ్ కానీ, అసలు సమోసా మనకు వచ్చిందే ఇరాన్ నుంచి, మనకి బిర్యానీ వచ్చిందే ఇరాన్ నుంచి. మన పార్సీలు ఎవరైతే ఉన్నారో రతన్ టాటా, మన టాటా గ్రూప్ అంతా పార్సీలే, వాళ్ళందరూ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. సో ఇరాన్ మనకు మిత్రదేశం. సరిగ్గా ఆ టైంలోనే ఇరాన్తో మనకు ఒక ఆయిల్ డీల్ సెట్ అవుతుంది, 4,000 కోట్లు, 40,000 కోట్లు అది. సో ఈ ఆపరేషన్ని కాల్ ఆఫ్ చేస్తారు. అంటే జాన్ అబ్రహాంకి చెప్తారు మన గవర్నమెంట్, బాబు ఆ టెర్రరిస్ట్ ఇరాన్లో ఉన్నాడో వదిలేసేయి అంటే మనోడు వినడు అనమాట. మనోడు ఇద్దరిని మట్టుపెట్టే టెర్రరిస్టులని, 3 టెర్రరిస్ట్ కోసం ఒక్కడే వెళ్తాడనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పేస్తుంది ఇరాన్కి, మాకు సంబంధం లేదు, వాడు వస్తే మీరు చంపేసుకోండి, మాకు సంబంధం లేదని చెప్పేస్తుంది. సో మనోడు వచ్చేసి జాన్ అబ్రహం ఇజ్రాయెల్ ఎంబసీ సపోర్ట్తో వెళ్ళిపోతాడు లోపలికి. ఇరాన్లోకి వెళ్ళి టెహ్రాన్లో ఉన్న టెర్రరిస్ట్ని పట్టుకుని ఆ టెర్రరిస్ట్ని కూడా ఇరాన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు పాకిస్తాన్లో ఐఎస్ఐ, ఎలాగైతే పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఐఎస్ఐని, అలాగే ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత వరకు. కానీ అక్కడ టెర్రరిస్ట్ ఒక పొరపాటు చేస్తాడు. ఎవరినైతే జాన్ అబ్రహం ఇద్దరు టెర్రరిస్ట్ చంపాడో వాడేమనుకుంటాడు, ఇజ్రాయెల్ వాళ్ళు చంపారేమనుకొని ఇజ్రాయెల్లో ఒక
లండన్లో ఉన్న ఒక ఇజ్రాయెల్ ఫేమస్ పర్సనాలిటీని పట్టుకొచ్చి చంపేస్తాడు. సో దానివల్ల వాడు అటు ఇజ్రాయెల్కి కావాలి ఆ టెర్రరిస్ట్, ఇరాన్కి కావాలి, మన హీరోకి కావాలి. సో అది అనుకూలించి మన హీరో అని మట్టుపెట్టి తిరిగి రావడమే ఈ కథ టెహ్రాన్. నిజంగా జరిగింది, ఇది రియల్ స్టోరీ. మనం న్యూస్ ఎంతవరకు బాంబ్ బ్లాస్ట్ వరకు తెలుసు, వెనకాల ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కాబట్టి ఈ సినిమాలో చూపించారు, బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అని చూపించారు సినిమాని. అంటే 2 గంటలే ఉంది ఈ సినిమా. ZEE5లో ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది, హిందీ ఒరిజినల్. అంటే ఓపెనింగ్ షాట్లో బాంబ్ బ్లాస్ట్, ఆ తర్వాత 2 గంటల పాటు జాన్ అబ్రహం ఎలా వెళ్ళాడు ఇరాన్కి, ఎలా మట్టుపెట్టాడు వీళ్ళని, అంతే. ఇక ఎటువంటి డ్రామా లేదు, ఎటువంటి డైలాగ్స్ లేవు, ఎటువంటి ప్యాట్రాయిటిక్ మెసేజ్లు, స్పీచ్లు ఏమీ లేదు. ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టే, ఓన్లీ గన్ యాక్షన్ అంతే. రియాలిటీలో ఏం జరుగుతుంది, మనకు సినిమాల్లో ఏం చూపిస్తారు, హీరో వీళ్ళను ఫేస్ టు ఫేస్ పడ్డము, డైలాగులు చెప్పుకోవడము, కొట్టుకోవడం, ఇవేమి ఉండవు సినిమాలు. ఓన్లీ గన్ ఫైటింగ్, ఓన్లీ చేజ్, కార్ల చేజ్ సీన్లు. రియాలిటీలో అవే జరిగేది, అదే చూపించారనమాట. ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో ట్రూ టు ద పాయింట్ ఉంది ఈ సినిమా టెహ్రాను. నాకైతే నచ్చింది సినిమా. 2 గంటల పాటు అంటే ఒక రియల్గా జరిగిన సంఘటనలే ఇవన్నీ, అందుకు నచ్చింది. జాన్ అబ్రహం ఈ మధ్య ఇలాంటి సినిమాలు బాగా చేస్తున్నాడు. దీనికంటే ముందు డిప్లొమాట్ అని ఒక సినిమా చేశాడు, అది కూడా రియల్ స్టోరీ. పాకిస్తాన్లో చిక్కుకుపోయిన అమ్మాయిని, ఇండియన్ అమ్మాయిని తీసుకురావడం, దాంట్లో యాక్షన్ ఉండదు కానీ డిప్లొమాట్ అని సినిమా చేశాడు. ఈ మధ్య దేశభక్తి సినిమాలు బాగా చేశాడు. అంటే రియల్ సినిమాలు ఇవన్నీ, ఇవి కల్పితాలు కాదు. సో అందుకు నచ్చింది నాకు. దానికి కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చి మ్యాడాక్ ఫిలిమ్స్, దినేష్ విజన్. మ్యాడాక్ ఫిలిమ్స్ అనేది ఇప్పుడు అంటే స్త్రీ 2, ఛావా ఇలాంటి సినిమాలతో, ముంజియా లాంటి సినిమాలతో అసలు నంబర్ 1గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. మరి ఎందుకు ఈ సినిమా థియేటర్కి రాలేదు? థియేటర్కి వచ్చింటే ఇంకా బాగుండేది, చాలామందికి తెలిసిండేది, చాలామంది చూసిందే వాళ్ళు. OTT అందులో ZEE5లో వచ్చింది కాబట్టి ఎవరికి తెలియదు అనుకుంటున్నా. నెట్ఫ్లిక్స్లో వచ్చింది కాబట్టి నేను చూశాను. జాన్ అబ్రహం ఉన్నాడు కాబట్టి చూశాను. జాన్ అబ్రహం కాకుండా వేరే ఎవరున్నా నేను చూసేవాడిని కాదేమో. ఈ టెహ్రాన్ అనే సినిమా, ఈ నిజంగా జరిగిన కథ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడవచ్చు, అంటే హ్యాపీగా చూసేయచ్చు. ఇంకా మనకు మానుషి చిల్లర్ ఉంది, మానుషి చిల్లర్ గుర్తుపట్టలేకపోయాను నేను, మంచి క్యారెక్టర్. ఇంకొక హీరోయిన్ ఉంది, ఎవరో బాజ్వా, సమ్ న్యూ హీరోయిన్, నీరు బాజ్వా. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అంటే హీరోయిన్లు కాదు, క్యారెక్టర్స్ అంతే సినిమాలో. సో టు ద పాయింట్ ఉంది. ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్, ఫుల్ యాక్షన్. అంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ ఉండవు కానీ ఫుల్ గన్ ఫైటింగ్ అండ్ చేజ్లు. అసలు ఇరాన్కి వెళ్ళి షూట్ చేశారు ఈ సినిమాని, టెహ్రాన్ సెకండ్ హాఫ్ మొత్తం. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో, మరి ఎలా ఇచ్చారో పర్మిషన్ తెలియదు కానీ, ఎందుకంటే ఇరాన్కి అగెనెస్ట్గా ఉంది సినిమా ఇది. ఇజ్రాయెల్కి పాజిటివ్గా ఉంది, ఇండియాకు పాజిటివ్గా ఉంది. మరి పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగా తీశారు. రియల్ లొకేషన్ తీశారు, నో సెట్స్, నో గ్రాఫిక్స్, నథింగ్. చాలా బాగుంది. అండ్ చాలా మటుకు డైలాగ్స్ అంటే ఒరిజినల్, అంటే ఇరాన్లో మాట్లాడే వాళ్ళు ఇరానీ మాట్లాడతారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇజ్రాయెల్ మాట్లాడతారు, ఇండియన్ హిందీలో మాట్లాడతారు. నేను OTT కాబట్టి విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ చూశాను కాబట్టి నాకు క్లియర్గా అర్థమైంది సినిమా. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను ఈ టెహ్రాన్. సో రియల్ స్టోరీసు, రియల్ యాక్షన్ చూడాలనుకునే సినిమా అనే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. సో జాన్ అబ్రహం కూడా చెప్పేదేముంది, అదిరిపోతుంది. అది టెహ్రాన్. ఓకే, చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది, ZEE5లో కూడా ఉంది, హిందీ ఒరిజినల్. సో వాచ్ ఇట్, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. జస్ట్ 2 hours కాబట్టి మంచి, అంటే నిజంగా జరిగిన కథ కాబట్టి జియో పాలిటిక్స్కి మీద అవగాహన ఉన్న వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకే, బాయ్.